హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. ఆగండి ఎప్పటికీ చపాతీలో చూపిస్తావా అని అనొద్దు. ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా చపాతీ చేస్తున్నా. అదేంటంటే బీట్రూట్తో చపాతీ. బీట్రూట్ మనం డైరెక్ట్గా తినాలన్నా జ్యూస్ తాగాలన్నా నాకైతే వామిట్ వచ్చినట్టు అవుతుంది అన్నమాట. సో చపాతీలో వేస్తే మాత్రం డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళిపోతుంది కదా. టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు, కానీ చాలా హెల్దీ అన్నమాట. ప్రాసెస్ ఏం పెద్దగా లేదన్నమాట. ఈ జ్యూస్ చేసుకున్న గుజ్జు ఉంటుంది కదా, సో అది గోధుమ పిండిలో కలిపేసుకొని మొత్తం సేమ్ ప్రాసెస్. కొంచెం నూనెతో కాకుండా నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా మమ్మీ ఏందో కలర్ఫుల్గా ఉంది చపాతీ అనేసి ఇష్టంగా తిన్నారు. బీట్రూట్ చపాతీ అని తెలిస్తే అసలు దగ్గరికి కూడా రాకపోయేటోళ్ళు. కొంచెం నెయ్యి ఎక్కువ వేసి అయితే కాల్ చేసుకున్న టేస్ట్ అయితే బాగుందన్నమాట. ఏంటో మరి ఇట్లాంటి హెల్దీ ఫుడ్ అయితే అస్సలు తినడానికి చూడడం. అడ్డమైన గడ్డి అయితే మస్తు తింటాం. అందుకే నా పర్సనాలిటీ ఇట్లా పాడైంది. మరి వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఎప్పుడన్నా బీట్రూట్ చపాతీ తిన్నారా లేదా కూడా కామెంట్ చేసేయండి. మరి తినకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు విషయం తెలుసా, పాలకూరతో కూడా చపాతీ చేస్తారట. ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందో. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.